నువ్వు చెబుతున్నా అనుకోపోతే ఆ పిల్ల గురించి 3 ముక్కలు చెబుతాను. ఐశ్వర్యరాయ్లా అందంగా ఉంటుంది, లతా మంగేష్కర్ లా పాడుతుంది, మాధురి దీక్షిత్ లా డాన్స్ చేస్తుంది. అప్పుడు లేట్ ఎందుకు, హీరోయిన్ గా ట్రై చేయమను. సో మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కి నువ్వు ఒప్పుకొని హైదరాబాద్ వెళ్తే అతను ఇక్కడికి వస్తాడు. ఇద్దరు చిలకా గోరింకెల్లా చక్కగా బ్యాంక్ లో పని మానేసి రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. ప్రసాద్ రేపు జిమ్ గారు వస్తున్నారయ్యా. ఇవాళ ఎంత లేట్ అయినా సరే అకౌంట్స్ మొత్తం అప్డేట్ చేసేయాలి. ఇంటికి ఫోన్ చేసి డేట్ అవుతుందని చెప్పి. ఓకే. హలో, ఇవాళ మేనేజర్ గారు రావడానికి లేట్ అవుతుంది మేడం. వదినా, అర్జెంట్ గా వేడి నీళ్ళు పెట్టు. వరప్రసాద్ గారు స్నానం చేసి బయటకు వెళ్తారు. పెట్టకపోతే స్నానం చేయకుండానే వెళ్తారు. ఏంటి కాంపౌండ్ వాళ్ళు కట్టేస్తున్నావు? పొద్దున్నే లేవగానే నీ చండాలమైన మొహం చూడడం ఇష్టం లేక ఫోన్లే, రాత్రి అంతా నీ మొహం చూడకుండా మాకు కూడా పనికి వస్తుంది. బైక్ స్పీడ్ పెంచి ఓ సందులోకి తిరిగాను. వీధి చివర ఒక స్ట్రీట్ లైట్ వెలుగుతుంది. దూరంగా ఎక్కడో ఊ అని సౌండ్ వినిపించింది. కుక్క కాదు నక్క. సార్ ఏంటి? అమ్మాయి గారు ఉన్నారు కారులో. నేను ఆవిడ ఒళ్ళో కూర్చోట్లేదమ్మా, ఖాళీ సీట్ లో కూర్చుంటున్నాను. అప్పుడంటే నీ దగ్గర డబ్బులు లేవనుకొని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేశాను. ఇక్కడికి వచ్చాక తెలిసింది మీరు బాగా బలిసున్నాళ్ళని.